పారేది సముద్రానికి ఎన్ని పాయలు నా సనుపాయానికి అన్ని పాయలు వేసుకుంటా జల్లలకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో నా సనుపాయానికి అన్ని రంధ్రాలు వేసుకొని అగో రంధ్రానికి 20 మంది పాయకు బాయకు 10 మంది పిల్లల అంతమంది పిల్లలు దాదుకుంటారయ్యా. పార్వతీ అన్నప్పుడు పరమేశ్వరుడు అనుకున్నాడు, అధిక 100 మంది ఆడపిల్లల 100 మంది మగవిన సంతానం ఏమన్నది పార్వతమ్మ. ఎంతమంది తల్లి కడుపులు కాల్చి దీనికి ఒక్కదానికి నేను సంతానం ఇవ్వాలి, ఇక నేను ఒక కోరిక కోరుకుంటాను అనుకున్నాడు ఆ భగవంతుడు. పార్వతమ్మ మరి నాదొక్క కోరికనే పార్వతమ్మ. నీదో కోరికున్నదా? నాదొక కోరికున్నదే. అంటే ఆ సంతాన ఫలములు ఇయ్యాలంటే నీ కోరిక కూడా నెరవేర్చాలంట. నా కోరిక నెరవేర్చగా నువ్వు కోరుకున్నట్టుగా అతిక 100 మంది ఆడపిల్లల 100 మంది మగపిల్లల నీకు సంతాన ఫలం ఓడి కడితేనే పార్వతమ్మ. అందుకే అన్నరమ్మ ఏ మానవులకైనా చెడుగంతకు దుర్బుద్ధులు పెద్ద ఉంటాయా, తోడు కాకలు ఎక్కువ అన్నారు. అగో అటువంటి అనగానే దరిద్రానికి నిద్ర ఎక్కువ అన్నరే అవ్వ. దుర్బుద్ధులు పుట్టబట్టేనా అమ్మవారు పార్వతమ్మకమ్మ. నాదా నువ్వు కోరుకున్న కోరికే నెరవేరుతాను. వెనక ముందు ఆలోచించలేదు, చేతులు వేసింది పార్వతమ్మ. మరి అదిగో నేను కోరుకున్నది ఏదో కాదు, కప్పముట్టని గౌతమి చెడలేని పత్రి. మరి అదిగో ఆ కప్పముట్టని గౌతమి చెడలేని పత్రి తెచ్చి మరి అదిగో నాకు నిలివెళ్ళ లింగ దర్శనము కడితే నీకు కోరుకున్నది కోరిక నెరవేర్చగానే పార్వతి. అదిగో నేను కోరుకున్నది కోరికలయ్యనగా చెడలేని పత్రి తెచ్చి నాకు నిలవెళ్ళ లింగ దర్శన కలిగి సంతానం ఇచ్చేదా. నాకు నిలవెళ్ళ లింగ దర్శన పార్వతి నాకు నిలవెళ్ళ లింగ దర్శనం కలిగి కోరుకున్నట్టుగా అంతమంది నీకు ఓడి కడుతునే పార్వతమ్మ. నిలువెల లింగ దర్శనమా? పురుగుటని పుష్పాలు, కప్పముట్టని గౌతము, చీడవట్టని పత్ర గంతనేనా? అవును. ఏదో 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 కోరుకుంటాడు అనుకున్నా. చీడవట్టని పత్రి, కప్పముట్టని గౌతము, పురుగుట్టని పుష్పాల. నాదా పార్వతి పోతన్నయ్యా. ఎక్కడ పోతానంటావు? మరి అది పోతానని ముందుకు 3 అడుగులు వేసినావు. మరి ఎన్ని గడియలు వస్తావే? ఈ ఎక్కడికో పోతలేను నువ్వు అన్నా 3 వస్తువులు తీసుకొస్తా. 3 వస్తువులు తీసుకురాని పోతున్నానయ్యా. పార్వతి ఎంత గౌరంత పడ్డవే. 3 వస్తువులు తీసుకొస్తాను ముందుకు 3 అడుగులు వేస్తాను. ఎన్ని గడియలు వస్తావే పార్వతి? ఓహో ఎన్ని గడియలా? అవునమ్మా. నాకు గడియలు కావాలనా? అవును. పోనో గడియ, రానో గడియ, ఇంకొక గడియ, ఆ 3 సిదురు పట్టుకొని 3 గడియల్లో తిరిగి వచ్చి మాత్రం అనగా నిలువెల్ల లింగ దర్శనం కడతానయ్యా.
ఒక్క పుటికడు కాదు 7 పుటికల పుష్పాలు తీసుకొచ్చి నీ ఎద మీద పోతానయ్యా. పార్వతమ్మ చీడబడిన పత్రి ఒక గంప కాదు 2 గంప కాదు 7 గంపలాగో పత్రి తీసుకొచ్చి నీ ఎద మీద కప్పుతానయ్యా. పార్వతమ్మ ఎంత గౌరవంతో పడతానవే. ఒక బిందె కాదు 7 బిందెల నీళ్లు కప్ప ముట్టని గౌతమ్ తీసుకొచ్చి నీకు తలవార స్థానం పోతావా? కానీ బావా పార్వతీదేవి మరి నీకు 3 గడియలు కాదు 36 గడియల బాని పెడతాను. అరే భర్తమేమ తెలుసుకున్నది కాలేదు ఎడ్డిదైంది పార్వతీదేవి వెళ్ళిపోయి నాదో నేను కన్నదాని కావాలి పార్వతమ్మ కొట్టురాలని దేవార దేవతల నాకు పనులు వచ్చినాయ్యా. ఎడి చేసి నేను కొడుకుల కనాల బిడ్డలు కనాల తొట్టెలు కట్టి జోల పాట వాడాలనుకున్నది. అమ్మవారు పార్వతమ్మ కాదు నావో ఎక్కడికి ఎందుకు పోవాలి? అవో ఎండికొండ చుట్టూ అనగానేమి అల్లర్ల కోనేరులు ఉన్నాయి చూడు తానవాడ శివనాగ గుండాలు దానవాడే శివనాగుండం ఉన్నది. ఆ గుండం గాడి పోయి కప్ప ముట్టని గౌతము తీసుకెళ్తానని రామ రామ రావు రామదేవ దీన్ని కులవారు దాగనిత్తనా ఎంత గౌరవంతో పడ్డం ఎంత పిచ్చిలాని మరి అదిగో నేను శివుడు స్థానం ఏది శివలాగ గుండంగా అడిగట్టండ భగవంతుడు కళ్ళ చూసిండు ఏమిటి పార్వతీదేవి నీకు నీళ్లు దొరకరిత్తన నీకు పత్రి దొరకరిత్తన భగవంతుడయ్యగా ఏ పువ్వుకు చూసిన చీడ వచ్చని ఒకసారి భగవంతుడు అస్తము చూపినాడు. మరి అదిగో నీళ్ళల్ల మండోదరులు కావాలని ఒకసారి భగవంతుడు అస్తము చూపిండమ్మా. అగో రాగి బింద బట్టి కోనెట్లా నీళ్ళు ముంచుతున్నదమ్మా. భగవంతుని దీవెన తప్పదాయే. అగో రాగి బిందెలకెళ్ళి బెక 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 బెకని మండో ధరలు ఎగిరి పడతా ఉన్నాయమ్మా. ఎన్నడు లేని మండోదరుడు ఎక్కడియో అని ఆశ్చర్యపోతుంది. ఈ నీరు దొరకకుండా పూల తోటల్లో మాత్రం అనగానే పువ్వులు దొరుకుతాయని ఇట్లా పువ్వుల మీద చేయి మోపింద పార్వతీదేవి.
నరుడు కొట్టే దెబ్బ తెలుస్తుంది కానీ దేవుడు కొట్టే దెబ్బ ఎవరికి అర్థం కాదే. గోరుడు ఊపిది గోడ తల్లిండా భగవంతుడు. ఏ పుష్పాన్ని చూసినా గాని తుక 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 పురుగులు మెసురుతానై. అబ్బా చిత్రం ఏంది, కరిమా ఏంది. ఏ ఆకును చూసినా చీడవట్టని ఆకు లేదు, చీడవట్టని ఆకు లేదే. నా భర్తతో నేనేమన్నా 3 గడియల్లో తిరిగేస్తానంటే నా భర్త 36 గడియల బాని పెడతాను అన్నాడు. ఇవాళ చెట్టు కాటు పెట్టినట్టు శిరతువాదం పెట్టుకొని వెళ్ళిపోయి మాత్రం నేను తీసుకొస్తాను అన్న. భగవంత ఇక్కడ దొరకకుంటే ఏంది, ఊరు బయటి పోదా నందులా నల్ల చెరువు ఉన్నదే అమ్మ. చెరువు కట్ట కొస్స కట్ట కాలు పెట్టింది. ఒక్కసారి ఆ కొసగడ్డ మీద పార్వతమ్మ కాలు పెడతంటే భగవంతుడు కళ్ళ చూసిండు. పార్వతీదేవి ఇక్కడ కూడా నీకు నీళ్లు దొరకని కనని ఒకసారి అదిగో నీళ్ల మీద అస్తము చూపిండు, పూల మీద అదిగో అస్తము చూపినప్పుడే మరి అదిగో ఆ నీళ్ళల్లో చూడు మండోదరులు పక్కపక్క చెరువులో చూసిన గాని మండోదరులు ఎగిరి పడతాన. ఈ కట్ట మీద పూల చెట్లు, ఆ చెట్ల కనుకనేమి సీడవడ్డని పత్రి కనబడతలేదు. అమ్మమ్మ పురుగు ఉడ్డని పుష్పాలు కనబడతలే ఒక్క పాయనమ్మ. ఈశ్వర జగదీశ్వర మహేశ్వర గణగంటమాల గంగాధరుడ గైరులోరుడ వినాయక కరుడ విద్యేశ్వర స్వామి ఎక్కడ ఉన్నావు. నీళ్లు దొరకపాయే, నాకు పూలు దొరకపాయే, ఏ రాజ్యం వెళ్ళిపోదు నేను. ఒకవేళ అయ్యా నాదా నాకు పుష్పాలు దొరకలేదని నా భర్త దగ్గర పోతే నా భర్త ఏమంటాడు, వస్తాయి పార్వతమ్మ ఓ అంగ ఏనుగోలో ఏను రాంగ పీనుగోలు తిరిగి వచ్చినావు అంటాడు. అబ్బా అందుకే అనరే పరువు కన్నా ప్రాణం కన్నా ఓ పరువే ముఖ్యమో అన్నారు. అది ఉన్నదానికంటే ఇప్పుడు నేను నా ప్రాణం నేను బాధ లేదు కానీ వెనుకోకు మరిపోయేది లేదన్నది. ఆ నందుల నల్ల చెరువు వదిలిపెట్టి అడవితో పడుతుంది అమ్మ. ఆ తల్లి చూడు పార్వతమ్మ అడవి దువ్వబడతంటే భగవంతుడు కళ్ళ చూసిండు. వరడరు నా భార్య బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మనైన రాయి పూసలము పెట్టిన రప్ప పార్వతి అవి దక్షకులు బిడ్డ చెగమెల్లె పార్వతమ్మ. అడవిలోకి వెళ్ళిపోతంటే అదిగో నా భార్య అదిగో పచ్చి మాంసము తినే పిచ్చి అన్నారు మానవులు. నా భార్య పార్వతమ్మ నెందరెన్ని మాటలు అంటారు. నా భార్యకు తోడు నేను ఉంటానన్నాడు. సారి చూడు బలబల బలబలవంతుడు చూడు బలబల బలబలమండి పార్వతమ్మ జడ గొప్పులో గండి తుమ్మెల అవతారం వేసిండు భగవంతుడు. పార్వతమ్మ చెడలోన గండు దున్నద అవతారం ఎత్తుకున్నది. ఆ పార్వతమ్మకి వెనక అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ నీ కరుణ లేదా అయ్యో రామ అయ్యో రామ
సలిగే రాయంటలేదమ్మా. అగో పల్లేరులో బోడు విద్యలు వస్తుంది, చిల్ల చిల్ల రక్తాలు ఆడుతున్నాయమ్మా. నీ కొడుకుల గణాల కోటికి మీరు వెళ్ళాలి. బిడ్డల గణాల ఎల్ల లోకం మీద పేరు ప్రఖ్యాతి ఉండాలన్నది. ఆ తల్లి చూడు పార్వతమ్మ రాయి బిందెలు పూలమందు పెట్టుకొని అడవిలోకి వెళ్ళినయ్యనగా నేనెక్కడి పోవాలి ఎక్కడి పోతనము నీకు పరిచేది నా చెల్లె మాత్రం అనగా నా చెల్లె సాటి గంగదేవి ఉన్నదే అవ్వా. నా చెల్లె దగ్గర పోయి చెల్లె గంగదేవి నాకు కప్పముట్టని గౌతమి ఇవంట. ఎన్ని కోపాలు ఎన్ని తాపాలు అయ్యో నా అక్క నా సాటి అక్క వచ్చిందని అగో నా చెల్లె గంగదేవి నాకు నీళ్ళు ఇవ్వబోతుందా? అంత దూరం చూసారు. ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు గంగ ఊసి పారుతుంది. పారే గంగను కల్లా చూసిందే అమ్మా. గంగ కడగత్తందా పార్వతీదేవి చూడు భగవంతుడు ఎక్కడ ఎత్తిపోతుందని ఒకసారి అది వారి చేతుల మంజని వేసుకొని చూసే వరకు అది నా చెల్లె గంగాదేవి దగ్గరికి పోతాను అని ఆ తల్లి పార్వతమ్మ తందా. ఒకసారి ఆ పార్వతమ్మ జడ కొప్పులు ఉన్నది బరబర 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 మండి అదిగో నా చిన్న భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నా భగవంతుడైనగా. గంగవేటి గంగ దగ్గర పుట్టిండు భగవంతుడు. గంగదేవి గంగా 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 గంగ భవాని గంగా గంగదేవి కొట్టుకడతాడు గంగమ్మడు గొర్రెకడతాడు గంగమ్మడు అందరూ గంగలు స్నానం చేయాలి. అవును గట్ల గచ్చినోడు గంగమ్మ పిడికలు గచ్చిన గంగమ్మంటదే. ఎవరో మరి గంగ గంగ భవాని పిలువబట్టినమ్మ గంగదేవి ఒడ్డునున్నవరు ఎవరో ఎక్కడికి వెళ్ళి వస్తానవా కింది పనులు మీది పనులను చూసిపోయే నోరు బొక్కున్నారు అయింది మా దాశత్తుల బిడ్డ పరకాలంటే గిరికాలు అవుతుంది, అడవకొండ అంటే గినవకొండ అవుతుంది బిడ్డ. ఏమైతుంది గద్దపాక అంటే నువ్వు ఉల్లిగడ్డ అనద్దు ముద్దగార అనద్దు అవును. ఏ ఊర్రా కొడుకో గంగా నన్ను ఏర్పడి ఎత్తలేవానే. అయ్యో ఎవరు బిడ్డ నేను ఎంతైనా మునిపడి లెక్క నాకు సన్నులు అందరిస్తాను.
మా నాగేస్తున్నా బిడ్డ పన్ను బొక్కున్నదా అంటే బిడ్డ ఏం చేయాలి కొడుకో అంగెత్తి పోయిన బుచ్చిపోలే కత్తాను గంగా గంగా భవాన్ ఎవరో గుర్తుపడతలేవా నీ భర్త పరమేశ్వరు వచ్చిందమ్మా నీ భర్త పరమేశ్వరు పరపరమంటమంటుంది గంగమ్మ అయ్యయ్య నాలుడో నాయనాలుడో నా ప్రాణాలు బంగారు బొమ్మని అవును ఆ బావని బిడ్డ చూసుకుంటే గవిదేవి దగ్గర ఉండవంటివి అంటే నీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటానవా అప్పుడప్పుడే చచ్చిపోతాను ఎప్పటికి ఉంటాను నీకు ఏం పడగలిగానో నాయనాలో నాయనాలో ఎందుకంటే వచ్చి వచ్చిన కారణం నాది చెప్పవా బంగారు విద్య ప్రమాణ బొమ్మని దాన్ని చూసుకొని ముడతాను నాకు కట్టను అజ్జల మంగళ వెంక లెక్క ముఖం పెడతాను మాట్లాడు గంగా మర్యాద మాట్లాడు అజ్జలాయిందా మంగళ వెంక ముఖ్యం ఉంటుందా కాదా అజ్జల ఆయందాలించిన అంటే మంగళ వెంక ఎట్లయితే కర్రీ కాదురా ముఖం అంతా మార్చుకున్నట్టు ఉంటుంది మర్యాద మాట్లాడు గంగా కాకపోతే ఇప్పుడు నేను లంచ కొడుకు నల్లమిడి కొడుకు అంటున్నా మంగళ వెంక అంటే ఏమన్నట్టే అలాగే అదే దాని దగ్గర నొక్కి దగ్గర నవ్వుకుంటూ టీవీ దగ్గరికి వచ్చి చిన్నవేను ఎందుకు అంటాను రాగర గచ్చి గట్ల ముఖం పెట్టుకుంటే ఎవరికైనా కోపం సరే బామా గంగదేవి నీ దగ్గర పనిపడి వచ్చిందమ్మా పని చెడిపోయిన బసం చెడ్డ నీ గంగ నుంచి పోతుంది కానీ బామా గంగదేవి మరి అది నీ దగ్గరికి ఎందుకో రాలేదు చెన్నగిరిల మీ అక్కును నేను కేదారీశ్వర దగ్గర పనులు మొదలు పెట్టుకున్నాం దేవాన దేవతలందరినీ పిలిపించి అది ఎండికొండ మీద విశ్రాంతి పోదాం అంటే అది విశ్రాంతి మీద కాడ 33 కోట్ల దేవతలందరూ ఒకవైపు ఉన్నారు నేను ఒక్కడిని ఒకవైపు ఉన్న దేవతలందరూ ఆటల్లో ఓడిపోయిల్లు మరి అది నేను గెలిచిన గెలుతావు నువ్వే వాళ్ళు గెలనిస్తావు ఎంత బోలకూరని మర్యాద మాట బోల్ ఎక్కడ మీద బోల్ ఎత్తులోని బోలకూరని వెనకనే 3 రాళ్ళ ముత్తేతనం ఇస్తావు నువ్వు ఏదనుకుంటాను ఒక్క ఇంట్లో ముగ్గురు ఉంటాడు రా అత్త మీద ఉంటాడు కోడ మీద ఉంటాడు మనవరాల మీద ఉంటాడు అత్త పోతుంది దోలసులో పట్టుకొని రాయసు బతిపోసామని అత్తది అడగెడతాడు మళ్ళా అదే కోళ్ళు పట్టుకొని పోతుంది రాయసు బతిపోసావా అని పోతే మళ్ళా మనవరాలు పట్టుకొని పోతుంది రాయసు బతిపోసావా అని ఆడతాడు ఒక్కరింటే ముగ్గురు ఉంటుంది నువ్వు ఏం చెప్పాలి రా ఒక్కలా ఇద్దరా మీ శల్య మీద కూడా ఉంటాం అయితే మొగదట్టినాక కూడా మళ్ళా నువ్వు ఎంతైనా వాళ్ళ మీద కొలు తీరితే వాళ్ళు మళ్ళీ దూరసులు పట్టుకొని పొట్టు పెట్టుకొని పోవచ్చు మొగలవాలంటే రాయసులు మొగలు బట్టి ఏం చెప్పాలి నా పేరే వాళ్ళు చెప్పేది అయ్యా నీ పేరేనా ఇంత పొడుగున నీ పేరు ఏమో ఎక్కిరిస్తానే పారు గంగా మనిషి కూర్చోన పేరైతే పొడిగా ఉన్నదయ్యా పరమేశుడు 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 లోకానికి పరమేశుడు లోకానికి సృష్టికర్త అన్నం పెట్టి 4 ఫీట్లు లేడు కానీ మా పరమేశుడు ఎన్ని ఫీట్లు ఉంటేందే ఏందయ్యా ఏం పని కలిగింది వచ్చిన పని చెప్పకనాడేమో కానీ నేను చెప్పేదాకా అవుతానా నీ కానీ ముంగడ పెట్టివి కానీ అది ఆటల్లో నేను గెలిచిన మరి దేవాన దేవతలు ఒక కోరిక కోరుకున్నారు ఏం కోరిక ప్రతివతరాలు చేత అన్నం తింటాం కానీ అప్రతివతరాలు చేత అన్నం తినమంటే అది మీ అక్క మరి అన్నం వండి పెట్టింది ఓ మాగ పెడితే ఎదురం ఉండాలి అక్క కాదే అది గట్ట అక్క
అది ముండ అయితే నువ్వు ముండ కాదా? అయ్యో అది ముండబోతే నేను కూడా ముండ నీకు వచ్చిందంటే మీరు ఇద్దరు ముండబోసులేను. ఏమో దాని దగ్గర ఉంటుంది అదే ముండ ఐదు వస్తున్నాను ఇద్దరు ముండబోస్తారే. చెప్పు. మరి అదిగో దేవాన దేవతలు అన్నం తినడానికి వచ్చినప్పుడు నీ అక్కడ ఒక కోరిక కోరుకున్నారట. మరి అదిగో నీ గర్భాన కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరంటే గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరంటే మరి అదిగో వాళ్ళు అదిగో ఆనాడు వాళ్ళు ఎవరింటి వారు వెళ్ళిపోయి వినకుంటే ఎవరి గొడ్డు ముండ నాకే ఉంటే నీకు అనపోతున్నా అంటే నువ్వు అందువా నన్ను గంగలు ఓడిపోయింది. చెడిపోయిన బస్సు అని చెట్టు దుబ్బినా అదే ఖరాబైన బస్సులు ఏం చేస్తారు డిపోలో వారేరా పార్టీ కోసం ఓడాలి. కానీ మరి అది మీ అక్కయ్య కొండ వీధికి వచ్చింది ఒక కోరిక కోరుకున్నది. 100 మంది ఆడవిల్లలు 100 మంది మగ విలగాలను నీ సంతానం ఏమో అన్నది. ఇదేమన్నా మరి నేను ఇస్తానన్న నాదొక కోరిక కోరుకున్నానే. కోరిక కోరుకున్నావు? నేనేం కోరిక అంటావా? మరి కప్పముట్టని గౌతము చెడలేని పత్తిరి మరి అదిగో అవన్నీ తీసుకొచ్చి అదిగో నాకు నిలువెల్ల లింగ దర్శనం కడితే కోరుకున్నట్టుగా అంతమందిని కొడుకులు బిడ్డల సంతాన పరమోడి కడతా నన్ను గంగాదేవి 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళ కోరిక కోరుకుంటున్నా. అవును దానికి మొగలు నాకు మొగలు కాదా నాకు అల్ల సగమైన దానికే మొగలి కానీ నా మొగలి కాదా దానికే కోరుకునే అధికారం ఉన్నాయి కానీ నాకు లేదా సగం మూల సగం సంతానం ఇచ్చింది అనుకుంటారా? ఆడే ఆ పార్వతీదేవికి సంతానం ఇయ్యలేదు. అవన్నీ తీసుకొచ్చి నాకు నిలువెల్ల లింగ దర్శనం కడితే సంతాన ఫలం ఇస్తాను అన్న అక్కంటే పల్లెరుడ పోడి మించెల్లి మీ అక్క నీ దగ్గర నీళ్ళకి వస్తుంది. మరి అది నువ్వు నీళ్ళు ఇవ్వద్దు నాకు కంటే నీరు కంటే నేను నీళ్ళు ఇస్తే నా అక్క సంతానం అవుతుంది. నేను నీళ్ళు ఇస్తా అదే నీళ్ళు ఇవ్వద్దు అంటారా? అది అంటే రేపటికాల కరవ ఎక్కువ కాలం చేసినాడు. నా అక్క కొడుకులు చిన్నవా అని ఎంత అక్క కంటే నీకంటే అండి దాపన కరవ ఎక్కువ కాలం చేసినాడు. అయ్యో ఎంతైనా మా చిన్నవా నన్ను దానం చేయరావా? దానం చేస్తారా? ఏమో సప్పు ఎత్తలేరు ఎవరు ఆయన కానీ బీవార పళ్ళకు సాలమూలు లేదు. ఏమో సప్పు ఎత్తలేదు. ఎందుకు తప్పు ఏం తప్పు చెప్పా నేను మా అక్క కంటే నేను అన్నాడు కదా వీళ్ళు చెల్లెలు వీళ్ళు ఒక్కవేళ అదిగో నువ్వు అక్కకు నువ్వు నీళ్ళు ఇచ్చి మరి అదిగో కాలు నరికి మరి అదిగో కుంటి గంగని పిలిపిస్తా. మరి చేయడానికి తొంట గంగని పిలిపిస్తా. ముక్కు కోసి ముక్కుడు గంగని పిలిపిస్తా. కన్ను తీసి గుడ్డి గంగ మనందరితోటి అదిగో గౌరగారి పిల్లలతోటి గౌరగారి పిల్లలతోటి పిలిపించలే గంగదేవి. అలనాడు అని లేదు అది నన్ను పెళ్లి చేసుకొని వస్తే ఏమి ఏ తెలుగుదాన పుట్టందాన పరకలమ్మేదాన నా పాడునా సమితి రొయ్యలమ్మేదాన రోతనా సమితి మొట్టలమ్మేదాన మూడునా సమితి అన్నది నన్ను అంటే నా లెక్క ఉండేటట్టు చేయాలి. పరమాత్మ మాటలు చెవులు పెట్టింది గంగదేవి. ఒక్కదాని మాత్రం భర్త మాట దాటకుండా పుస్తకాల కింద వేసి ఉసుకరేవుల మీద వేసి కయ్యల బుక్కల సంఖ్య పెట్టుకొని తల్లిగారు శంకుదేవిని పట్టం వస్తుంది రారా
చెప్తాను ఇవాళ మరి మరి ఈ రోజు భీమారం గ్రామంలో మరి జక్కుల వారి సంస్థానము ఇవాళ జక్కుల వెంకటేశ్వర్లు మరి ఎంతైనా కానీ తండ్రి మొండయ్య పేరు మీద తల్లి పోషవ జ్ఞాపకార్థం అనగా మానవుడికి ఎన్నిసార్లు రామ 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 అంటే ఆ చనిపోయిన మరి ఎన్నిసార్లు రామ 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 అంటే ఆ జీవికి స్వర్గం దొరుకుద్దు అన్నారు. ఓ పిల్లగా మరి అలా శివరాత్రి సందర్భంగా మరి ఎంతైనా మా తల్లి పేరు మా తండ్రి పేరు యాదయ్య అని మరి ఇక్కడ ఈ రోజు రామారామని మరి ఎవరు మరి కొడుకైన జక్కుల వెంకటేశ్వర్లు మరి కొడుకు వెంకటేశ్వర్లు మరి కోడలు రజితవ్వ మరి మనవడైన ఆహాకు రావత్తు పెట్టిరు కదా ఎట్లా వాళ్ళకి అర్థమైతే మరి ఋషికేశ్ మనవడు ఋషికేశ్ మరి మనవరాలు హీమా జ్యోతి మరి మనవరాలైన హీమా జ్యోతి తిరగా ఈ రామ భజన ఇయ్యాల పుట్టింది కాదు. పంచపాండవుల తండ్రి పాండురాజు చచ్చిపోతే ఆ పంచపాండవులు ఏం చేసిరయ్యా